ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మీ అందరికి తెలిసిందే 167 గజాల ఇల్లు బడంపేటలో ఈజీగా ఎంత తక్కువ వేసుకున్నా 1,20,00,000 పైనే ఉంటుంది. ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు రంజిత్ కుమార్. ఫ్రెండ్స్, ఈరోజు బడంపేటలో ఒక మంచి అద్భుతమైన ఛాన్స్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు చూస్తున్న ఈ ఇల్లు వచ్చేసి 167 గజాల్లో G+1 ఇల్లు. 16,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఓనర్ కి అర్జెంట్ ఉండి కేవలం 98 lakhsకే దీన్ని సేల్ పెట్టడం జరిగింది. అందుకే ఛాన్స్ ప్రాపర్టీ అంటున్నాను. ఈ ఇల్లు గురించి మీకు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా పైన మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మాకు కాల్ చేస్తే దగ్గరుండి మేమే ఇల్లు చూపిస్తాము. మేమే దగ్గరుండి లోన్ కూడా ఇప్పేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయడం ద్వారా మాకు చిన్న ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి మనకి బడంపేటలో ఉంటుంది. అండర్ బడంపేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. బడంపేట్ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు 1.5 km డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ ఇల్లు వివరాలకు వెళ్తే ఈ ఇల్లు వచ్చేసి మనకి 2 years ఓల్డ్, 167 square yards లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చేసి మనకి 25 feet వైడ్ రోడ్, 30 into 50 సైజెస్ తో ఉంటుంది. 3,000 square feet లో కట్టారు. గ్రౌండ్ ఫ్లోర్ లో 1,500 square feet, ఫస్ట్ ఫ్లోర్ లో 1,500 square feet. మనకు ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి గ్రౌండ్ మంచి కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. 1 BHK రెండు ఇవ్వడం జరిగింది. రెండు 1 BHK కలిపి మనకి 8,000 వరకు రెంట్ వస్తుంది. పైన విశాలమైన 2 BHK ఉంది, దానికి కూడా 8,000 రెంట్ వస్తుంది. కింద మీద కలిపి 16,000 వరకు రెంట్ వస్తుంది అనమాట. ఒకసారి లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. చూస్తున్నారు కదా, అన్ని ఇళ్ళ మధ్యలో చాలా మంచి లొకేషన్ లో ఉంది. మనం ఈస్ట్ నుంచి లోపలికి వెళ్తున్నాం. ర్యాంప్ కూడా చూసుకోండి, చాలా హైట్ లేపారు. మంచి కార్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. ఈజీగా ఒక కారు 4 బైకులు పట్టే విధంగా మంచి పార్కింగ్ అయితే ఉంది. మనకు పార్కింగ్ లో మంచి గ్రానైట్ వేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి బోర్ పాయింట్ అనమాట. వాటర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది వచ్చేసి మనకి 2,000 లీటర్ల సంపే కాకుండా మనకు కృష్ణ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చిన్న గేటు, నడవడానికి చిన్న గేట్ కూడా ఇవ్వడం జరిగింది. కార్స్ బైక్స్ రావడానికి పెద్ద గేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి సెట్ బ్యాక్స్ చూసుకోండి, ఎంత మంచి సెట్ బ్యాక్ వదిలారో. సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, ఇటు పక్కన చూసుకుంటే మనకి పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. మెట్ల పక్కన మనకి ఇది కూడా సెట్ బ్యాక్ మంచిగా ఉంది. మెట్ల కింద మంచి ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద ఒక బాత్రూమ్ ఉంది. ఇల్లు చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ తో చాలా బాగా కట్టారు. 30 into 50 సైజులు మంచిగా ఉండడం వల్ల ఇల్లు విశాలంగా కట్టారు. అండ్ సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వదిలారు. ఒకసారి 1 BHK లోపల ఎలా ఉందో చూద్దాం. పార్కింగ్ చూసారు కదా, నేను చెప్పాను కదా గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK రెండు అని చెప్పాను కదా. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ తో ఒక 1 BHK చూసుకుని. హాల్ అయితే చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుంది. టీవీ పాయింట్ ఉంది, సో చాలా బాగుంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి కిచెన్ ఇవ్వడం జరిగింది. కిచెన్ కూడా పొడవు ఉన్నా కానీ డీసెంట్ గా ఉంది. ఈజీగా 2 వ్యక్తులు నిలబడి వంట వేసుకునే విధంగా ఉంది. మనకు సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. మీకు ఇష్టం ఉంటే ఇక్కడ పూజ స్పేస్ కూడా పెట్టుకునే విధంగా మనకి చిన్న స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే బెడ్రూమ్ చూసుకోండి. బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది. 6x6 మంచం ఈజీగా పట్టే విధంగా మంచి విండోస్ తోని సెల్ఫ్లతోని చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా చేశారు. ఇప్పుడు ఏదైతే ఆ పోర్షన్ ఉందో మనకు అటు పక్కన గల్లీలో కూడా ఇంకొక పోర్షన్ ఉంది 1 BHK, సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్స్ లేవు. మెట్ల కింద ఒక బాత్రూమ్ ఉంది, ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది. సో చాలా బాగుంది. సేమ్ ఇదే విధంగా పక్క పోర్షన్ కూడా ఉంటుంది. చెప్పాను కదా, ఇటు పక్కన గల్లీలో కూడా మనకు 1 BHK ఉంటుందని. దీనికి దానికి కలిపి మొత్తం 8,000 రెంట్ వస్తుంది. అంటే ఒక్కొక్క పోర్షన్ కి 4,000 8,000. చిన్న ఫ్యామిలీస్ కి సరిపోయే విధంగా మంచి ప్లాన్ తో చాలా బాగా కట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటు పక్కన వాష్ ఏరియా మీరు చూసుకోండి. చుట్టూ మనకు అన్ని ఇండ్లే ఉన్నాయి. సో మంచి డెవలప్ అవుతున్న ఏరియా అనమాట. మనకి బడంపేట్ మెయిన్ రోడ్ నుంచి 1.5 kilometer కాబట్టి స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ అన్ని కూడా మనకి అతి దగ్గరలో ఉంటాయి. మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనకు బిఎన్ రెడ్డి దగ్గరనే ఉంటుంది, బడంపేట్కి ఎల్బీ నగర్ దగ్గరనే ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఓనర్కి అర్జెంట్ ఉండడం వల్ల 98 lakhs చెప్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం చూస్తారు కదా. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో చూద్దాం. 3,000 SFT లో కట్టారు కాబట్టి చూస్తారు కదా గ్రౌండ్ ఫ్లోర్ ఎంత విశాలంగా వచ్చిందో. ఫస్ట్ ఫ్లోర్ కూడా అదే విశాలంగా ఉంది. ఒక్కసారి కారిడార్ చూసుకోండి. ఇది బాల్కనీ ఏరియా అనుకోండి, ఎంత విశాలంగా ఉందో చూసుకోండి. ఈజీగా 7 నుంచి 8 feet బాల్కనీ ఉంటుంది అనమాట. ఇది ఒక 4 సాయంత్రం పూట ఈజీగా కూర్చొని మాట్లాడుకునే విధంగా చాలా బాగుంది. ఫ్రెండ్స్, చూసుకోండి ఇక్కడ మెయిన్ డోర్, ముఖ్యంగా మెయిన్ డోర్ చూసుకోండి ఎంత బాగుందో. 2 years ఓల్డ్ ఇల్లు, కొద్దిగా మెయింటెనెన్స్ లేక ఇలాగ అనిపిస్తుంది కానీ చాలా బాగుంది. లోపల ఇంకా అద్భుతంగా ఉంది. మొత్తం ఇండియన్ టేక్ తోని చాలా బాగా కట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఒక్కసారి సెట్ బ్యాక్ చూసుకోండి.
నాకు ఈ ఇల్లులో ముఖ్యంగా నచ్చింది సెట్ బ్యాక్. విశాలమైన సెట్ బ్యాక్ ఇవ్వడం వల్ల మనకి వెంటిలేషన్ చాలా బాగుంది. అటు మనకు ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్దాం. చూసుకోండి హాల్ ఎంత మంచిగా వచ్చిందో, మంచి ప్లానింగ్ ఉంది కాబట్టి ఇంత మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇదైతే 100% మీరు వచ్చినాక కూడా మీరు కూడా ఏదైతే చెప్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న పార్టిషన్ లాగా చేసుకున్నట్టయితే అది మనకి సపరేట్ సిట్టింగ్ ఏరియా లాగా అయిపోతుంది. ఇది వచ్చేసి హాల్ అయిపోతుంది అనమాట. ఇట్లా సోఫాలు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ 2 years ఓల్డ్ అయినా కానీ చాలా బాగుందన్నమాట. అద్భుతమైన కన్స్ట్రక్షన్. మనకి పెద్ద టీవీ పట్టే విధంగా మంచి టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఇంటీరియర్ చేసుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూసుకోండి, ఇటు పక్కన మనకి డైనింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఒక 4 కూర్చొని తినే విధంగా డైనింగ్ ఏరియా ఉంది. మనకి వెంటిలేషన్ పరంగా అన్ని మంచి విండోస్ ఇవ్వడం జరిగింది. విండోస్ పెద్దగా ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంది. కిచెన్ లకు ఎంటర్ అవుతున్న మనకి మంచి ఆర్చ్ కూడా ఇచ్చారు కిచెన్ లకు ఎంటర్ అయ్యేటప్పుడు. ఫ్రెండ్స్ పూజ గది కూడా చూసుకోండి ఎంత బాగుందో, చాలా పెద్దగా చాలా బాగుంది. వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ కిచెన్ కూడా చూసుకోండి, ఈజీగా 4 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా చాలా బాగా కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ కిచెన్ ప్లాట్ఫామ్ కి పూజ గదికి స్పేస్ ఉండాలి. చూసారా వాస్తు ప్రకారం కట్టారనమాట. అందుకే చెప్తున్నా వాస్తు ప్రకారం ఉందని చెప్పేసి. మంచి గ్రానైట్ ప్లాట్ఫామ్ తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ కి అయితే చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే మనకి నెంబర్ ఆఫ్ కిటికీలు కానీ నెంబర్ ఆఫ్ డోర్స్ కానీ మంచి సెట్ బ్యాక్స్ చూసుకోండి, మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి అనమాట. ఇంత మంచి సెట్ బ్యాక్స్ తో ఉన్న ఇల్లు నేను ఇదే చూస్తున్నాను. చాలా మంది సెట్ బ్యాక్స్ సరిగ్గా ఇవ్వరు, వీళ్ళైతే సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ బరంపేట్ మంచి ప్రైమ్ లొకేషన్, తక్కువ బడ్జెట్ లో చూస్తున్న వారికైతే ఇదైతే అద్భుతమైన అవకాశం. ఇది మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయినాం. చూసుకుంటే ఎంత విశాలంగా ఉందో. ఇది కేవలం ప్లానింగ్ వల్లనే ఇది కుదురుతుంది. కింగ్ సైజ్ బెడ్ పట్టంగా కూడా చుట్టూ ఈజీగా తిరిగే విధంగా అద్భుతంగా కట్టడం జరిగింది. మనకు మొత్తం ఇల్లు మొత్తం మంచి మార్బుల్స్ తో ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఫ్రెండ్స్ బీరువా స్పేస్ కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఎంత పెద్ద బీరువా అయినా ఈజీగా పడుతుంది. సెల్ఫ్లు చూసుకోండి, సెల్ఫ్ కూడా ఎంత మందంగా ఉన్నాయో చూసుకోండి. క్వాలిటీ కన్స్ట్రక్షన్ చెప్పడానికి ఇదే ఎగ్జాంపుల్ మెయిన్. ఫ్రెండ్స్ పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది అనమాట. మంచి డీసెంట్ కలర్స్ తోని మంచి లుక్ వచ్చే విధంగా చాలా బాగా కలర్స్ కూడా వేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి మనకి వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్, ఛాన్స్ ప్రాపర్టీ కేవలం 98 lakhs చెప్తున్నారు. ఇలాంటి అవకాశం తరచుగా రాదు. ఎవరైనా తక్కువ బడ్జెట్ లో పెద్ద ఇల్లు చూస్తుంటే మాత్రం ఇది అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఇటు పక్కన అది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. వాళ్ళ వస్తువులు ఉన్నాయి కాబట్టి మనకు తాళం వేశారు. సేమ్ అదే విధంగా ఉంటుంది, కొద్దిగా చిన్నగా ఉండొచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సీసీ కెమెరాస్ కూడా ఇస్తున్నారు అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇది మొత్తం సీసీ కెమెరాస్ సెటప్ అనమాట. మీకు ఓనర్ కావాలంటే ఇది కూడా ఇదే విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇల్లు అయితే చూసారు కదా, ఒకసారి పైకి వెళ్ళి మీకు మొత్తం లొకాలిటీ చూపిస్తాను. మిగతా కూడా అక్కడ మాట్లాడదాం. మనం టెర్రస్ మీదకి వచ్చాము, చూస్తున్నారు కదా మంచి మౌంటైన్ వ్యూతో అన్ని ఇళ్ల మధ్యలో మంచి లొకేషన్ లో ఇల్లు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మంచి హెడ్ రూమ్ ఇవ్వడం జరిగింది. హెడ్ రూమ్ కూడా మంచి గ్రిల్స్ తో గేట్ ఇవ్వడం జరిగింది. సో కన్స్ట్రక్షన్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మీ అందరికి తెలిసిందే, 167 గజాల ఇల్లు బడంపేటలో ఈజీగా ఎంత తక్కువ వేసుకున్నా 1,20,00,000 పైనే ఉంటుంది. ఇతనికి అర్జెంట్ ఉంది కాబట్టి వీళ్ళు ల్యాండ్ ఎప్పుడో కొనుక్కున్నారు కాబట్టి వీళ్ళు తక్కువ రేట్కి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 98 lakhs. ఇది కూడా ఎక్కువ తగ్గదు, స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది. ఇది మాత్రం గమనించండి. తక్కువ రేట్ ఉందని చెప్పేసి లీగల్ ప్రాబ్లం ఉందని మీరు అనుకోవద్దు. ఎందుకంటే డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి. మీరు లొకేషన్కి వచ్చి మీకు ఇల్లు నచ్చినట్టయితే డాక్యుమెంట్స్ అన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. మీరు ఒక్కటికి 4 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు డబ్బులు కట్టొచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్ బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దీనికి మీరు ఒక 20 or 25% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా అంత లోన్ వస్తుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు సైట్ విజిట్ కి రావాలన్నా కానీ పైన మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేస్తే దగ్గరుండి మేమే అన్ని చూసుకుంటాము. దగ్గరుండి మీకు రిజిస్ట్రేషన్ కూడా మేమే చేపిస్తాం అనమాట. మీ గృహప్రవేశం వరకు మేము తోడుంటాము, అందులో ఎలాంటి సందేహం లేదు. ఏ డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మాకు చిన్న ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.